కుల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విజ్ఞప్తి. మంత్రి దామోదర్ రాజనరసింహను కలిసిన సంస్కృత పండితులు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను సంస్కృత భాషా కోవిదులు, పండితులు, మాజీ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి ఆధ్వర్యంలో కలిసి మెదక్ జిల్లా కోల్చారం మల్లినాథసూరి పేరుతో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంస్కృత భాష ప్రాచీన వైభవం, నేటి తరానికి దాని ప్రాధాన్యతపై మంత్రి పండితులతో సుదీర్ఘంగా చర్చించారు. మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం వంటి మహాకావ్యాలకు వ్యాఖ్యానాలు అందించిన మహాకవి మల్లినాథసూరి మెదక్ జిల్లాకు చెందిన వారని పండితులు వివరించారు. మల్లినాథసూరి సేవలను గుర్తిస్తూ ఆయన పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. సంస్కృత భాష పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేయాలని సూచిస్తూ ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని తెలిపారు. महोदयः अत्यन्तं श्रद्धया नेत्रे निमील्य भगवतीं पश्यामि इति वत् चिन्तयित्वा साक्षात् सरस्वतीं पश्यति वेंकटेश्वर स्वामिनं यथा गत्वा नमस्कारं कुर्मः तथा भवान् संस्कृत भाषा श्रवणेन नमस्कारं कृत्वा सुख निद्रां प्राप्नोति। अतः एतादृश संस्कृत भाषायाः रक्षणं कर्तुम् अत्र सर्वेपि आगताः। भवतां नेतृत्वेन पुनः संस्कृत विश्वविद्यालयः भवेत्, भारतीयानां पुनः भारतीय संस्कृति रक्षणं भवेत्, विश्वगुरुर्भारतं भवतु इति अस्माकं प्रार्थना। హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలోని ఆటోలను ఈవీ వాహనాలుగా మార్చే కార్యక్రమాన్ని ప్రభుత్వ నిధులతో చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ లోని ఆటోలకు రెట్రో ఫిట్టింగ్ చేయించేందుకు 5 కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. నాంపల్లిలోని హజ్ హౌస్ లో హజ్ 2026 యాత్రికుల బస్సులను ప్రారంభించిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న సీఎం హిందూ ముస్లింలు కలిసి తెలంగాణ అభివృద్ధికి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగ రంగంలో మార్పులు వస్తుందన్న యువత నైపుణ్యాభివృద్ధి పై దృష్టి పెట్టాలని సూచించారు. విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని స్కిల్స్ శిక్షణకు వినియోగించుకోవాలని తెలిపారు. ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా హజ్ యాత్రికులపై పడిన అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం ప్రకటించారు. గతేడాది హజ్ యాత్రలో మరణించిన వారి కుటుంబాలకు రూపాయి 5 లక్షల చొప్పున పరిహారం అందించామని గుర్తు చేశారు. హైదరాబాద్ शहर में इतने सारे ऑटो है, डीजल से चल रहा है, तो हर दिन 300-400 रुपए उनका डीजल का खर्चा हो रहा है। तो सरकार के तरफ से मैं अभी असुद्दीन ओवैसी साहब से कहा, उसका डीजल गाड़ी रेट्रोफिटिंग इलेक्ट्रिक में कन्वर्ट किए तो एक गाड़ी को 1,20,000 हो जा रहा है। तो हैदराबाद शहर में कोर अर्बन रीजन आउटर रिंग रोड के अंदर जितने भी ऑटो है सबका सरकार के पैसे से रेट्रोफिटिंग करवा देके उनको हर दिन 300-400 रुपए, एक महीना में 10,000 रुपए कम से कम बचा ले सकते। हैदराबाद में जितने भी ऑटो चल रहा है, 2 लाख ऑटो है हैदराबाद शहर में, ज्यादा से ज्यादा ऑटो चलाने वाले अपने माइनॉरिटी के भाई लोग हैं। तो जो रेट्रोफिटिंग सरकार के पैसे से हम 5 कंपनियों से अब बातचीत हो रहे, 1 महीने में 1.5 महीने में पूरा एक लाइन पे लेकर आएंगे। तो जो ऑटो चलाने वाले उन्हें ऑनलाइन में अप्लाई किए तो 1 पैसा भी खर्च वजन उसके ऊपर नहीं गिरने देता हूं। सरकार के पैसे से आपको डीजल इंजन निकाल देके रेट्रोफिटिंग वाला ईवी व्हीकल बना देके देंगे, तो हर दिन 400-500 रुपए आपको बच जाने वाला है। महीने में कम से कम 10,000 रुपए फायदा है। అమెజాన్ లో కేజీబీవీ స్టూడెంట్ల సందడి. హైదరాబాద్ రాష్ట్రంలోని కేజీబీవీల విద్యార్థులను శుక్రవారం హైదరాబాద్ లోని అమెజాన్ ఆఫీస్ లో సందడి చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ పై జామ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన స్టూడెంట్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా 50 మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులకు రోబోటిక్స్ పై ప్రత్యేక
హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్ నిర్వహించారు. విద్యార్థులు సొంతంగా చిన్న రోబోలను అసెంబుల్ చేసి పరీక్షించి చూశారు. అమెజాన్ ఉద్యోగులతో విద్యార్థులు నేరుగా సంభాషించారు. టెక్నాలజీ రంగంలో కెరీర్ ఎలా ఉంటుంది, రోజువారీ సమస్యలను పరిష్కరించడంలో టెక్నాలజీ పాత్ర ఏంటి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. క్లాస్ రూమ్ బోధనకు వాస్తవ ప్రపంచంతో అనుసంధానించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ వార్, ట్రంప్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి బ్రేక్. రష్యా ఉక్రెయిన్ మధ్య గత 5 ఏళ్లుగా సాగుతున్న భీకర పోరులో ఎట్టకేలకు శాంతి రేఖలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో 3 రోజుల పాటు యుద్ధానికి బ్రేక్ పడింది. ఈ చారిత్రాత్మక పరిమాణం ప్రపంచవ్యాప్తంగా ఆశలు రేకెత్తిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రపంచాన్ని ఆకర్షించే ఒక కీలక ప్రకటన చేశారు. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంలో మే 9 నుంచి మే 12 వరకు 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో కాల్పులు విరమణ సీజ్ ఫైర్ అమలవుతుందని ఆయన ప్రకటించారు. ఈ 3 రోజుల పాటు ఎలాంటి సైనిక చర్యలు ఉండవని, బాంబు దాడులు, క్షిపణి దాడులకు విరామం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 2022 నుండి ఇప్పటి వరకు ఇలాంటి విరామం రావడం ఇదే మొదటిసారి. ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగిందని భర్తతో కలిసి చెల్లిని చంపిన అక్క. సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి. హత్య చేశాక డెడ్ బాడీని శ్రీశైలం అడవిలోకి తగలబెట్టిన వైనం. అనంతరం కాశీకి వెళ్లిపోయిన దంపతులు. అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగినందుకు ఓ మహిళ తన భర్త సహకారంతో చెల్లిని హత్య చేసింది. డెడ్ బాడీని శ్రీశైలం అడవిలోని ఓ లోయలోకి తీసుకెళ్లి తగలబెట్టిన అనంతరం ఇద్దరు కాశీకి వెళ్లిపోయారు. సూర్యాపేట జిల్లాలో ఇటీవల జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే అనంతగిరి మండలం మోగులబాయి కోటకు చెందిన గోవిందు, మహాలక్ష్మి భార్యాభర్తలు. మహాలక్ష్మి చెల్లెలు నాగలక్ష్మి భర్త ఏడాది కింద చనిపోవడంతో అప్పటి నుంచి తన అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంది. 2 నెలల కింద ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నరసింహారావుతో రెండో వివాహం జరగడంతో అక్కడికి వెళ్లిపోయింది. కాగా తన కాళ్ల పట్టీలు తెచ్చుకుంటానని నాగలక్ష్మి గత నెల 22న తన అమ్మగారి ఊరైన కాల్వపల్లికి వచ్చింది. 2 రోజులు గడిచినా తిరిగి ఇంటికి వెళ్ళకపోవడంతో భర్త ఫోన్ చేయగా షాపింగ్ చేయాల్సి ఉందని, అది అయిపోగానే వస్తానని చెప్పింది. లోకల్ సర్టిఫికెట్లతో జాబ్ కొట్టిన నాన్ లోకల్స్. ఆర్మీకి ఎంపికైన బీహార్, యూపీ యువకులు. వీపెట్ స్థానిక సర్టిఫికెట్లతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఆర్మీ పోస్టులకు ఎంపికైన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నారాయణపూర్, నిజామాబాద్ మండలం పాల్డా గ్రామాలకు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొంతమంది వ్యక్తులు 2-3 ఏళ్ల క్రితం కూలీ పనుల కోసం వలస వచ్చారు. స్థానికులతో పరిచయాలు పెంచుకొని ఆధార్ కార్డులు మార్పులు చేసి రెవెన్యూ అధికారుల ద్వారా స్థానిక సర్టిఫికెట్లు పొందారు. ద్రౌపది ఆలయ దర్శనం ఎందుకు ప్రత్యేకం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ధర్మంలో మహాభారతంను మనం పంచమ వేదంగా భావిస్తుంటారు. ఇక వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనే నానుడి మన తెలుగువారి సంస్కృతిలో మహాభారతానికి ఉన్న గొప్ప స్థానాన్ని తెలియజేస్తుంది. మహాభారతం కేవలం ఇతిహాసం కాదు, అది జీవన విధానానికి మార్గదర్శకంగా నిలిచిన మహాగ్రంథం. ఈ ఇతిహాసంలో ప్రత్యేక గుర్తింపు పొందిన స్త్రీమూర్తి ద్రౌపది. రామాయణంలో సీతమ్మ ఎంత పవిత్రంగా ప్రసిద్ధి చెందిందో, మహాభారతంలో ద్రౌపది అంతే ధైర్యం, గౌరవం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఆమెకు అంకితమైన ఆలయాలు భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तियाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, तिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।